హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రసగుల్లాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముఖ్యంగా 1990s చదువుకున్న వారందరికీ కూడా ఈ స్వీట్ చూడంగానే వారి పాఠశాల జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని అనుకుంటున్నాను. మరి అటువంటి మధురమైన జ్ఞాపకాలని గుర్తు చేసే ఈ స్వీట్ని చాలా టేస్టీగా, సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 టీ గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్తో పావు భాగం మినపప్పుని యాడ్ చేసుకోండి. అంటే బియ్యము మినపప్పు కూడా 4:1 నిష్పత్తిలో తీసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మూత పెట్టి 4 గంటల పాటు నాననివ్వండి, లేదా ఒక పూటంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఇవి నానిన తర్వాత దీనిలోని వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జార్ అవ్వకూడదు. ఒకవేళ మీకు బ్యాటర్ కనుక జార్ అయింది అని అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి ఉంటే యాడ్ చేసుకొని మరలా బ్లెండ్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. బ్యాటర్ని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. అలాగే కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ లిక్విడ్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని షుగర్ని యాడ్ చేసుకోండి. ఎంతైతే బియ్యము మినపప్పుని తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే గ్లాసు పావు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ని కూడా 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని కరగనివ్వండి. ఇలా షుగర్ సిరప్ తయారయ్యే టైంలో వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని వేడి చేసుకోండి. పంచదార కరిగిన తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు మరిగించుకోండి. దీనికి ప్రత్యేకించి పాకం రానక్కర్లేదు. కొద్దిగా జిగురుగా తయారైతే సరిపోతుంది. ఇలా తయారైన తర్వాత దీనిలోకి 1 చెంచా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది చల్లబడినప్పుడు క్రిస్టల్గా మారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రక్కన ఆయిల్ని వేడి చేసుకుంటున్నాం కదా, దానిలో బ్యాటర్ నుంచి కొద్దిగా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడున్న బుడగలన్నీ అప్పుడు కనిపించవన్నమాట. ఆ టైంలో వీటిని బయటికి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని బయటికి తీసుకొని పాకంలో యాడ్ చేసుకోండి. తర్వాత మిగిలిన పిండితో కూడా ఈ విధంగా తయారు చేసుకొని వాటిని కూడా వేగిన తర్వాత పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 గంటల పాటు నాననివ్వండి. ఇలా నానడం వల్ల షుగర్ సిరప్ అనేది వీటిలోకి మంచిగా చేరుతుంది. లోపల జ్యూసీగా తయారవుతాయి. 2 గంటల తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఈ షుగర్ సిరప్ని పీల్చుకొని రసగుల్లా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ క్రొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.